పరిశోధించాల్సిన అంశం కాదు, ఇంత పెద్ద సిట్ వేయాల్సిన, అంటే పరిశోధించిన నిగ్గు తేల్చాల్సిన ఏం లేదు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఛానల్స్ బహిరంగంగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఒక దాదాపు ఎగుమతి అయిందని చెప్తా ఉన్నారు. ఇది ఒక ఛానలైజ్డ్ సిస్టమ్ ద్వారా విలేజెస్ లో నుంచి మొదలయ్యి కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఎరస్ట్ వైల్ ఈస్ట్ గోదావరి, అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని రైస్ మిల్స్ డెడికేటెడ్ గా కోసమే ఉన్నాయి. వాటిని పాలిష్ చేసి బ్రాండెడ్ బ్యాగ్స్ లో నింపటం, వాటిని ఇతర బియ్యం లోడ్లతో పాటు కలిపి పంపించేయటం. ఇదేంటంటే వీళ్ళకి దొరికేది విలేజ్ లో వీళ్ళు కలెక్షన్ చేసేటప్పుడు 10 నుంచి 15 రూపాయల వరకు బహుశా పే చేస్తున్నారేమో యావరేజ్ మీద అని చెప్తా ఉన్నారు. వీటిని చెక్ పోస్టులన్నీ దాటించుకుంటా వెళ్ళటానికి గతంలో కూడా చెక్ పోస్టులందరితో కూడా ఇదివరకు అది ఐరన్ ఓర్ జనార్దన్ రెడ్డి కనుక ఎలా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నాడో, ఈ రైస్ ఛానల్ కూడా తూర్పు గోదావరి జిల్లాకి అన్ని జిల్లాల నుంచి వచ్చే చెట్లన్నీ కూడా ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు ఈ తూర్పు గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి వెళ్ళటానికి మార్గాలు సుగమం. ఎప్పుడైనా ఈ సివిల్ సప్లైస్ అవి నామమాత్ర కేసులు పెట్టడం తప్ప, తర్వాత ఇంకోటి పెద్ద క్వాంటిటీలో కాకినాడ పోర్ట్ అంటేనే బియ్యం ఎక్స్పోర్ట్ కే ప్రధానంగా ఉంది. అందులో ఈ బియ్యానికి బాగా పేరు మోసిన పోర్ట్ గా మిగిలిపోయింది. తర్వాత గతంలో ఉన్న ఈ పోర్టు కేవీ రావు గారి దగ్గర నుంచి కూడా ఈ అరవిందోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవటం కూడా ఒక రకంగా ఏంటంటే, అంటే అక్క వ్యాపారాలకి మాకంటూ ఒక సొంత పోర్టు ఇవ్వాలనే ఉద్దేశం మీద ప్రభుత్వంలో పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారి అబ్బాయి విక్రాంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దీనికి సహాయకర్తగా ఈ విజయసాయి రెడ్డి గారు, వీళ్ళందరూ ఒక స్కీమ్ ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న అడ్డం ఏముంది? ఇప్పుడు కనుక ఇతరుల చేతుల్లో ఉంటే కనీసం భయానైనా వాళ్ళు ఒప్పుకోపోయేవాళ్ళు. ఇప్పుడు అది అరవింద్కి వెళ్ళిపోయింది. అరవింద్ యాజమాన్యంలో ఉన్నప్పుడు అది నథింగ్ బట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి రైట్. మీది డిస్టర్బెన్స్ గా ఉందండి దుర్గా కుమార్ గారు. ఉండవల్లి అనీష గారు, మీరు చెప్పండి. ఇప్పటి వరకు చూసినట్లయితే మనకు అక్రమ రవాణా జరుగుతుంది, దీనికి సంబంధించి వస్తుందమ్మా వస్తుందండి. ఇప్పుడు ఈ పోర్ట్ అనేది నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి గారు బంధువర్గమే. విజయసాయి రెడ్డి గారి అన్న అల్లుడు తమ్ముడు శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి ఈ పోర్ట్ ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఈ అక్రమాలకు సంబంధించిన మార్గాలు చెప్పా కదమ్మా. ఇప్పుడు ఇదంతా కూడా వెస్ట్ ఆఫ్రికాకి ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఒక క్లియర్ బయర్స్ ఉన్నారు. వీళ్ళకి 70 నుంచి 80 రూపాయలు అక్కడ అమ్ముతున్నారు. కనీసం ఒక 50 రూపాయలన్నా కిలోకి వీళ్ళ చొప్పున మిగులుతుందంటే ఎంత భారీ ఎత్తున ఈ కుంభకోణం బహిరంగంగా జరుగుతుందనేది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా కేసు బుక్ చేయలేదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని రావద్దని 2 నెలల నుంచి చెప్తున్నారని కూడా ఆయనే చెప్పాడు. రెండోది షిప్ మీద ఎక్కడో లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు దీనికి ఇప్పుడు ఈ అధికారులను వేసిన చెప్పారు కదా, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం వేశారు. ఏమ్మా మీ స్క్రీన్ ఒకసారి రొటేట్ చేసుకోండి. నేనా? అవునండి. ఇప్పుడు వస్తుందా? స్క్రీన్ రొటేట్ చేయండి. కరెక్ట్. ఓకే అండి. చెప్పండి ఇప్పుడు దుర్గా కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ వేయటం అనేది సంతోషం. కనీసం వీళ్ళు ఆల్రెడీ అంతా తెలిసిన వ్యవహారమైనా కూడా సింతలో పోస్తే కానీ తీర్థం అవదన్నట్టు ఇప్పుడు వీళ్ళందరి మీద కేసు బుక్ చేయటం. తర్వాత ఇంకోటి ఏంటంటే కాకినాడ షిప్ యార్డ్ లో ఎంత బియ్యం ఎక్స్పోర్ట్ అయ్యింది అనేది ఒక లెక్కలో ప్రతి వాళ్ళ దగ్గర ఉంటాయి మా అకౌంట్స్ మొత్తం. ఎందుకంటే కస్టమ్స్ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. ప్రతి షిప్ ఏ షిప్ ఎప్పుడు వెళ్ళింది, ఎంత క్వాంటిటీ వెళ్ళింది, అందులో ఇది ఎంత అనేది ఒక ఎస్టిమేషన్, వాళ్ళు ఒక అందాజా ఎస్టిమేషన్ ఆల్రెడీ వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు మిగిలింది ఏంటంటే ఇక జరిగిన దానికి ఎవరైనా చేయలేరు. జరిగిన దానికి ఎవరు ఈ బాధ్యులు, ఏ రైస్ మిల్స్ వెళ్ళి ఆ ఎక్స్పోర్టర్స్ ఎవరు, వీళ్ళ మీద కేసులు బుక్ చేయటం. ఫర్దర్ గా ఏంటంటే ఇక నుంచి జరగకుండా
ఈ సివిల్ సప్లైస్ వాళ్ళని, రెవెన్యూ లాంటి వాళ్ళని అక్కడ చెక్ పెట్టాలి పోలీసుల్ని. ఎప్పుడు షిప్ రైస్ ఎక్స్పోర్ట్ అవుతున్నా కూడా అందులో రేషన్ బియ్యం ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు బియ్యం ఎక్స్పోర్ట్ అనేది ఇల్లీగల్ అని కాదు, మనకి ప్రధానమైన పంట అదే. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం అంతా తెలియము, ఎట్లాగో ఎక్స్పోర్ట్ చేయాల్సిందే. కాకపోతే రేషన్ పేద ప్రజలకు ఇచ్చిన రేషన్ బియ్యంతో వీళ్ళు మధ్యలో పెద్ద పెద్ద వాళ్ళు దోసుకు తింటున్నారు అన్నదే ఇష్యూ తప్ప రైస్ ని ఎక్స్పోర్ట్ చేయటం ఇల్లీగల్ అని ఆపాలని, లేకపోతే షిప్పుల్ని సీజ్ చేయాలని ఎవరు కోరుకోరు. షిప్పులు దేవుంది, అది కాదు ఇంకో షిప్ వస్తుంది. చేసేవాళ్ళు మన దగ్గర ఉన్నారు, దొంగలు, ఇంటి దొంగలు. ఎవరైతే ఈ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్, వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఈ రేషన్ బియ్యం ఏంటి, ఆర్డినరీ బియ్యం ఏంటని. ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళైనా పట్టుకోగలరు ఈ బియ్యాన్ని. వేరే అంటే మనకు తెలియదు కానీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇంటి దొంగలు పట్టుకోవాలి, కానీ షిప్పుల్ని సీజ్ చేస్తే అది రేపు భవిష్యత్తులో కూడా మనకి ఎక్స్పోర్ట్ కూడా షిప్పులు రమ్మంటే కూడా రారు. ఎందుకంటే పట్టలేరు అంటారు కదా. అదే కదమ్మా, అవునమ్మా. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు కూడా మన మీద వేస్తారనేది తప్పు ఎక్కడ జరిగింది? మన ఇంటి దొంగలు కుమ్మక్కయ్యి ఆ షిప్ లోకి ఎక్కిస్తున్నారు. షిప్ ఎందుకుంది? ఏది వేసినా తీసుకెళ్తుంది. షిప్ కి ఏమన్నా తెలుసా అది దొంగ సరుకా మంచి సరుకా అనేది? ఎక్కించేటప్పుడు అనేక వ్యవస్థలు ఉన్నాయి మన భారతదేశంలో. సివిల్ సప్లైస్ ఉన్నారు, రెవెన్యూస్ ఉంది, పోలీస్ ఉంది, కస్టమ్స్ ఉన్నారు. ఇప్పుడు కస్టమ్స్ వాళ్ళకి కూడా పర్మిట్ తీసుకొచ్చి చూపించిన తర్వాత ఆపటానికి వాళ్ళకి పర్మిషన్, వాళ్ళకేం అధికారం ఉండదు. ఏదో ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచో, లేకపోతే సివిల్ సప్లైస్ నుంచో, రెవెన్యూ నుంచో, ఎక్కడో సాటి నుంచి, లేకపోతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచో ఒక వ్యాలిడ్ పర్మిట్ తీసుకెళ్లి కస్టమ్స్ వాళ్ళకి చూపిస్తే ఆ కస్టమ్స్ వాళ్ళు కస్టమ్స్ డ్యూటీ వేస్తారే తప్ప అది రేషన్ బియ్యమా రెగ్యులర్ బియ్యమా అని వాళ్ళేం టెస్ట్ చేయలేరు. కాబట్టి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి తప్ప షిప్పుల మీద మనం నిందేయటం కూడా తప్పు కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే వెస్ట్ ఆఫ్రికా వాళ్ళు బియ్యం కొంటున్నారు కానీ రేషన్ బియ్యం తెచ్చి మాకు అమ్మని వాళ్ళేం ప్రోత్సహించట్లేదు అక్రమాన్ని. వాళ్ళకి కావాల్సింది బియ్యం, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తాం కాబట్టి అది మంచి సరికే అనుకున్నారు. అంటే లీగల్ గానే మనకి ఇండియా నుంచి ఇంపోర్ట్ అవుతుంది అనుకుంటున్నారు తప్ప వాళ్ళకి తెలియదు కదా. అందువల్ల ఎవరైతే ఈ స్కాండల్ వెనకాల ఉన్నారో, ఏ రైస్ మిల్స్ అయితే ఉన్నాయో వాళ్ళని సీజ్ చేయండి, వాళ్ళ మీద ఎక్కువ పెనాల్టీలు వేయండి. రెవెన్యూ రికవరీ ద్వారా ఎంతవరకు వీళ్ళు సంపాదించారు వీలైనంత వరకు రాబట్టాలి, వాళ్ళు ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా. ఇప్పుడు మనం చేయాల్సింది అది. ఇక తప్ప ఇతరుల మీద నిందేయటం కరెక్ట్ కాదు. రైట్ రైట్. అనుష గారు మీరు చెప్పండి. అంటే ఇప్పటి వరకు ఈ బియ్యాన్ని మనం చూసినట్లయితే కనుక పేదల కడుపు నింపడం కోసము ఈ రేషన్ బియ్యం ప్రభుత్వం ఇస్తుంది, సో వాళ్ళ కోసం. కానీ ఇది అక్రమార్కులు వాళ్ళు అక్రమంగా వీటిని రవాణా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకి దుర్గా కుమార్ గారు చెప్తున్నారు, ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవాలి కానీ షిప్ని సీజ్ చేయడం కాదు. అంటే ఈ బియ్యం ఇంత చిన్న మొత్తం కాదు, చాలా భారీ మొత్తంలో అక్రమ రవాణా జరుగుతుంది. అంటే ఒక కంపెనీకి వెళ్ళాలి, అక్కడ పాలిష్ చేసుకోవాలి, మళ్ళీ ఆ కంపెనీల నుంచి మళ్ళీ గోదాముల నుంచి మళ్ళీ పాలిష్ అయిన తర్వాత కంపెనీల నుంచి మళ్ళీ షిప్ లోకి తీసుకొని వెళ్తారు. ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది మధ్యలో షిప్ లోకి వెళ్ళడానికి. సో ఈ